రా ఏదో చిన్న మేం పట్టలేక ఉరుములుగా బతుకుతున్న జాంబీలు మిన్న తీరాయి. అందులో అనే ఓ ప్రత్యేకమైన జాంబీ ఒక మరుగు ఫీలింగ్ తో ఊగు ఎయిర్పోర్ట్ లో బ్రతుకుతున్నాడు. ఒక్క మాట, ఒక్క స్పష్టత లేదు. కానీ ఔరుల బోలెడు మాటల్లో విరామాన్ని చాలు పిలిచకూడదురా. ఒకరోజు ఓ గ్రూప్ బ్రతువారి జూలీ దగ్గరకు చేరి వారి దాడిలోంచి ఉలియే కాపాడాడు. బయటి వారి రక్తాన్ని జూలీ ముఖానికి చల్లాడు. గమనించకుండా చాపల నాసిక వాసన దాచేస్తుంటే జూలీ ఎవరో వేరేలా అనిపిస్తుంది. మొదట జూలీ భయపడి పై అనుమానం పెళ్ళాడు. కానీ ఆటపాటిగా ప్రేమ గురించి గడచిన రోజుల్లో ఖాన్తో తిరిగి జీవిస్తాడు. రెండు మధ్య స్నేహం పెరిగి భాష, ఆటలు, పాటలలో తన ఇనతం మెల్లగా గుర్తుకుందోను. జూలీకి తరచూ మాటల యత్నం కనిపిస్తుంది. రకీ మనసులో కొత్త మెల్లదనం, హృదయం కొద్దిగా కొట్టడం మొదలు అంటుంది. కానీ పాప పేరు హతమరీ చేసి బ్రెయిన్ తింటూ అతని జ్ఞాపకాలు తీసుకుంటాడు. అది జూలీ పాపకు సంబంధించినదని తెలిసి అతని మనసులో మరో తరంగం తేల్చుతుంది. ఉలియే పనపై నుంచి తీసుకొస్తాడు. కానీ జూలీ పాపను వదిలేసి వెళ్లిపోయేది. అంతలో రకీ ఒంటరి బాధ మొదలైతే చాతక వానలా వాన పడుతోంది. హృదయం చల్లబారిన ఆ ప్రేమ చల్లదనం మార్చేస్తుంది. మళ్లీ జూలీ వెతుకుతూ హ్యూమన్ ఎన్క్లేవ్ కి చేర్తాడు. అక్కడ జూలీ పాప తండ్రి కర్నల్ గ్రిజియో వాడు పైన ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేదే. ఎవరో రిలో మార్పు కొనసాగే జోంబీస్ ఎంతో కలిసి పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఏకంగా బోనీస్, అమోరల్ జాంబీలు దాడికి కారణమవుతుండగా ఉలియే కాపాడే ప్రతీకగా బరిలో దిగుతాడు. కథా శిఖరంలో రీజనల్ స్టేడియంలో ఉలియేతో కలిసి బస్టర్డ్ బేస్ ఎదుర్కొంటుంటాడు. రకీ గాయాలు వస్తే రక్తం రాగానే మళ్లీ మానవ రూపంలోకి మారిపోయాడు. అంతలో లివింగ్ జోంబీస్ కలిసి పోరాడి అఖిల ప్రపంచానికి ఆశ చూపిస్తున్నట్టు ఊరంతా మారింది. చివరికి జూలీ చేత వ్యవధి ముగిసిపోయింది. వాల్ తెరుస్తున్న దృశ్యం చూపిస్తూ అనుభూతి సర్వాంతరం. If you are still here and like the video, please like and subscribe.